కూడా కొన్ని కంప్లీట్ అయ్యాయి, అవి కూడా త్వరలోనే ప్రారంభం అవుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు మంత్రి టీజీ భరత్ ఉన్నారు, ఆయనతో చెప్పండి సార్. మంత్రి రామ్మోహన్ నాయుడుతో కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసు కావాలని కూడా మీరు కలిసి ఆయన కోరారు, ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఈ విమాన సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి? నెక్స్ట్ మంత్ జూలై 2 నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది మన కర్నూలు టు విజయవాడ సర్వీసు. అండ్ ధరలు కూడా ఏం పెద్దగా కాస్ట్లీగా లేదు. నేను చూశానండి, ఆన్లైన్లో చెక్ చేస్తే 2400 అప్రాక్సిమేట్లీ 2500 ఆ రేంజ్లో కనిపించింది. సో బేసిక్లీ ఇది ఒక కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. క్యాపిటల్ సిటీకి మనకి ఇంతవరకు లేదు. మనకి వేరే రాష్ట్రాలకు ఉండింది కానీ సర్వీసు మన సొంత క్యాపిటల్ సిటీకి లేకపోవడం అనేది చాలా బాధాకరం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాతో పాటు ఎంపీలు వీళ్ళందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారిని కలిసడము, ఆయనను రిక్వెస్ట్ చేయడం, ఆయన కూడా అర్థం చేసుకొని ఈవెన్ చంద్రబాబు గారు కూడా 2-3 సార్లు అకేషన్స్లో కర్నూలుకి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చేయాలా, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన చెప్పడం. సో వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పోవాలంటే మాత్రం చాలా డిఫికల్టీ ఉంటుంది. మనకి వారంలో 3 days వస్తూ ఉంది ప్రజెంటు. అది కూడా మన రామ్మోహన్ నాయుడు గారు మహానాడులో కలిసినప్పుడు డైలీ ఇచ్చే కూడా నేను ప్రెషర్ పెట్టిన భరత్ ఇట్ విల్ బీ కంప్లీటెడ్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మోస్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకటి హైకోర్టు బెంచ్ వస్తూ ఉంది. సో రేపు జడ్జెస్ ట్రావెల్ చేసేదానికి కంఫర్టబుల్ ఉంటుంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఒకవేళ వచ్చిపోయి డే రిటర్న్లో పోవాలంటే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది. అదే కాకుండా ఇండస్ట్రియల్ జోన్లో పెట్టడంతో ఇక్కడ ఏమన్నా పనులు చూసుకొని ఇమీడియట్గా క్యాపిటల్ పోయి కలిసాలనుకొని చంద్రబాబు గారితో కానీ సీనియర్ ఐఏఎస్ అధికారులతో కానీ ఇంకెవరితోనో కానీ కలిసేకి కూడా ఈ కనెక్టివిటీ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అండి. ఇండస్ట్రియల్ జోన్లో ఉండడము ప్లస్ హైకోర్టు బెంచ్ కూడా త్వరలో వస్తుంది. నిన్న కూడా మహానాడులో సార్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది అన్నిటికీ కూడా ఈ ట్రావెల్ అనేది ఎంత కంఫర్టబుల్ ఉంటే ఈజీగా ఉంటే కనెక్టివిటీ గ్రోత్ అయ్యేకి కూడా కర్నూలు లేకపోతే చుట్టుపక్కల ఉండేదానికి ఉండే చిన్న విలేజెస్ కూడా గ్రోత్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ అ బిగ్గెస్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ లెస్ దెన్ 1 year అండి. పరిశ్రమల శాఖ మంత్రిగా ఓరోకల్ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు, వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంది సార్? ఇంకా కొత్త ప్రాజెక్టులు ఏమైనా వస్తున్నాయి? పరిశ్రమలు ఒకటి స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉందండి. మీకు తెలుసు లెస్ దెన్ 1 year మీరు స్టేట్లో చూస్తే ఎస్పెషలీ కమింగ్ టు ఓరోకల్లో ప్యూర్ ఈవీకి సంబంధించిన ఎలక్ట్రికల్ బైక్స్ది ఆయన లెస్ దెన్ 1 yearలో కంప్లీట్ చేస్తానని నాకు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత సెమీ కండక్టర్కి సంబంధించింది కూడా జివో మొన్ననే రావడం జరిగింది, అది కూడా ఓరోకల్లో రాబోతూ ఉంది. ఇవే కాకుండా వేరే కూడా పైప్ లైన్లో ఉన్నాయి, అవి ఫాలోఅప్ చేస్తున్నాం. అవి కన్ఫర్మ్ అయిన తర్వాత నేను క్లారిటీ ఇస్తాను. బట్ మనకి చంద్రబాబు గారు నిన్న మహానాడులో చూస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్స్, దెన్ కమింగ్ టు డ్రోన్ సిటీ ఇక్కడ డెవలప్ చేయాలా, మిలిటరీకి సంబంధించిన డిఫెన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ. ఇదే కాకుండా కర్నూలు నుంచి అనంతపూర్కి క్లస్టర్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్, నాట్ క్లస్టర్, ఇండస్ట్రియల్ కారిడార్ చేయాలని చెప్పి పెద్ద ప్లాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ఓన్లీ పాసిబుల్ విత్ ఎన్డీఏ గవర్నమెంట్. చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్లోనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఈవెన్ మీరు చూసే జైరాజ్ స్టీల్ ప్లాంట్ కూడా చంద్రబాబు గారు 2014 నుంచి 19లో ఉన్నప్పుడే దానికి పర్మిషన్ ఇవ్వడం అవన్నీ జరిగింది. అది లాస్ట్ ప్రభుత్వంలో కావాల్సినది వాళ్ళు చేసిన అరాచకాల నుంచి దే కుడెంట్ డూ ఇట్ ఇన్ దట్ 2-3 years ఎక్స్టెండ్ అయింది. అది కంప్లీట్ అయింది, ట్రయల్ రన్స్లో ఉన్నారు ఇప్పుడు. అది కూడా చంద్రబాబు గారు వచ్చి ఇనాగ్రేషన్ తొందరలో చేస్తారు. సో ఇవన్నీ పాసిబిలిటీ ఓన్లీ విత్ ద లీడర్ లైక్ సిబిఎన్ సార్. అండ్ అక్కడ పైన మనకి బీజేపీతో కూడా నరేంద్ర మోడీ గారు కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి మన స్టేట్కి. ఎందుకంటే ఆయన కూడా చూశారు లాస్ట్ 5 ఏళ్ళ డిస్ట్రక్షన్ ఏ రకంగా ఉండింది అనేది ఆయనకు కూడా క్లారిటీ ఉంది. కాబట్టి హీఈస్ ఆల్సో సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఎ బిగ్ వే. ఇంకా ఇప్పుడు ఉండే అపోజిషన్, పేరుకి అపోజిషన్ కానీ వాళ్ళకి ఏం పని పాట లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి రాళ్ళేస్తూ ఉంటారు. చెప్పాలా ప్రజలకు ఏదో ఒకటి కనిపించాలా కాబట్టి ఏదో ఒకటి సబ్జెక్ట్ తెచ్చి చెప్పాల్సిందే తప్ప రియలిస్టిక్లీ
పబ్లిక్ ఆర్ హ్యాపీ. ఎవరిని అడిగినా కూడా దే ఆర్ వెరీ హ్యాపీ అండి. సంక్షేమ పథకాలు కూడా అన్ని స్టెప్ బై స్టెప్ అన్నీ నెరవేరుస్తామని చంద్రబాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందుకనే తల్లికి వందనం సంబంధించిన సబ్జెక్ట్ కూడా బిఫోర్ స్కూల్స్ ఓపెనింగ్ అందరికీ వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చారు. సో అది కూడా నెరవేరుస్తున్నాం. ఇదే కాకుండా ఫ్రీ బస్సు August 15th నుంచి స్టార్ట్ అవుతుంది ఫర్ మహిళలకి. ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ ప్రజలు అందరూ హ్యాపీగా ఉన్నారు, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉన్నారు. మీరు వచ్చి ఏం చెప్పినా ఊరికే చూసి పోతారు కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే సొంత అమ్మ సొంత చెల్లికి న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? సార్, రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి సార్? ఇవన్నీ కమిట్మెంట్ అండి. నేను చెప్పే 9,30,000 crores ప్లస్ ఇవన్నీ కూడా కమిట్మెంట్ అయినాయి. ఇవన్నీ గ్రౌండ్ కావాలన్నమాట. ఆ ప్రాసెస్లో ఉన్నాం, మేమంతా ఫాలో అప్ ఉన్నాం. అందుకనే సార్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అంటున్నారు. అధికారులతో ఫాలో అప్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంత తొందర అయితే అంత తొందరగా, ఎందుకంటే ఇవి గ్రౌండ్ అయినా అనుకోండి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5 ఏళ్లలో కమిట్మెంట్ ఇచ్చాం. ఇవన్నీ గ్రౌండ్ అయితే పోయి ప్యారలల్గా మీరు గవర్నమెంట్లోకి సంబంధించిన జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా ప్లాన్ చేస్తా అన్నారు. ఇప్పటికైతే టీచర్స్ది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అన్నీ నెరవేరుస్తాము స్టెప్ బై స్టెప్. కూటమి ప్రభుత్వంలో భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలన్నీ దశల వారీగా కంప్లీట్ చేసి భారీగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాము. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి